సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఒకసారి మనం ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే ఒడ్లు గోధుమలు నీళ్ళలో నానబెట్టి మొలకొచ్చిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత ద్రావణం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ద్రావణం ఇదే మొలకల ద్రావణం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఒక బకెట్లో పోసుకొని బాగా మెత్తంగా ఆడించుకొని ఇంగ్రీడియంట్స్ అని వేసుకున్న తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇదే ద్రావణం, ఇదే మొలకల ద్రావణం. ఈ మొలకల ద్రావణానికి 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయడమే. ఇదే మెయిన్ ప్రాసెస్. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మెయిన్ ప్రాసెస్ ఇదే. లోపల మట్టి, పై మట్టి, కుంకుడుగాయల రసం కూడా సపరేట్గా వాటిని ఆడిషన్ పెడతా ఉంది. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ స్పేస్ మొలకల ద్రావణం తయారీ. వడ్లు గోధుమలు కుదిరితే సోయాబీన్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత 200 లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపి 15 నిమిషాలు తేరుకున్న తర్వాత బాగా కలిపెట్టాలి. కర్రతో 15 నిమిషాలు తేరుకున్న తర్వాత అప్పుడు మనం ప్రతి మొక్క తడిసే విధంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్. ఈ విధంగా ఈ మెథడ్ చేసినందుకు సివిఆర్ గారికి పద్మశ్రీ ద్రాక్ష రత్న అయిన పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. మన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కారం చేశారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 43వ రోజుకి స్వాగతం సుస్వాగతం. మనం ముందుగా అనుకున్న విధంగానే ఈరోజే మట్టి ద్రావణం స్ప్రేయింగ్ జరుగుతూ ఉంది. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసిన తర్వాత 24 గంటల్లోనే రిజల్ట్ కనపడద్దు మనకి. రేపు ఉదయం మళ్ళీ ఎట్లా ఉండదో పిలక మీరే చూస్తారు. అది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మట్టి ద్రావణం ఒక మహత్తర శక్తి. ఇందుకు గాను ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్తకి చింతల వెంకటరెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు మన భారతదేశ ప్రభుత్వం అందించడం జరిగింది. ఆ పేటెంట్ ఎవరికి పొందినా ఆ రైట్స్ చింతల వెంకటరెడ్డి గారికే వర్తిస్తాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆయనకే ఆ ఆలోచన కలిగింది కాబట్టి. పద్మశ్రీ అవార్డు గ్రహీత ద్రాక్ష రత్న చింతల వెంకటరెడ్డి గారి మెథడ్లో మనం వరి సాగు చేయడం జరుగుతుంది. కూనారం 12/368. అదేవిధంగా నవంబర్ 22వ తారీఖున ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ వేయడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం అది. పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, తెలంగాణ సోనా పండించండి, ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, వాచ్మ్యాన్ నుంచి కలెక్టర్ దాకా ప్రతి ఒక్కరు, ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరు తినాల్సినటువంటి రైస్ అదేని సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. తెలంగాణ అంటే పెద్ద పెద్ద మహనీయులు గొప్పవాళ్ళు చెప్పడం జరిగింది. మనం చిన్న సాధారణ ఒక మామూలు రైతులని మనం చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం అది గొప్ప విశేషం. వాళ్ళే కాకుండా ప్రపంచం వరల్డ్ మెయిన్ ఇంపార్టెంట్ అగ్రరాజ్యాలు అది అమెరికా జర్నల్స్లో కూడా ఈ తెలంగాణ సోనా గురించి
వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. అంటే దట్స్ ద పవర్ ఆఫ్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అండ్ RNR 15048 తెలంగాణ సోనా. థ్యాంక్ యూ. మనం కుంకుడుకాయలు వేద్దాం అనుకుంటున్నాం కదా, కుంకుడుకాయలు కూడా వాటిని ద్రావణం చేసుకోవాలా. మిక్సీలో వేస్తే ఆ చేదు మళ్ళీ తర్వాత మళ్ళీ ఉపయోగించలేకపోతాం. అందువల్ల ఈ కుంకుడుకాయల్ని పూర్వం రోజుల్లో రోకల పండలో ఎన్నిటితో దంచుకొని మనం చేసుకుంటా ఉండేవాళ్ళం మన పూర్వీకులు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం దాన్ని పేస్ట్ చేయడం జరుగుతూ ఉంది, కుంకుడుకాయల పేస్ట్. ఇది మనం వరిలో వేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తాం. సివిఆర్ గారు సారు చెప్పడం జరిగింది అదే, కుంకుడుకాయల పేస్ట్ రసం, కుంకుడుకాయల పేస్ట్ దాన్ని బాగా మెత్తంగా దంచేసి ఆ రసం తీసి మనం లోపల మట్టి 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, వాటితో పాటుగా కుంకుడుకాయల రసం, అదేవిధంగా మొలకల ద్రావణం, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపి 200 డ్రమ్ము నీళ్ళల్లో డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేయడమే. ప్రతి మొక్క తడిసే విధంగా చేసుకోవాలా. ఇది 100% మ్యాండేటరీ. ఇది ప్రతి మొక్క తడిసే విధంగా చేసుకుంటూ పోవాలి వరి సాగులో. ఇది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయడం జరుగుతోంది. చేసిన తర్వాత 24 గంటల్లో దాని రిజల్ట్ మీకు చూపిస్తాం క్లియర్ కట్గా. రేపు ఉదయం మీరు ఇంకా క్లియర్ కట్గా చూస్తారు. అంటే ఈ రోజు మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేస్తాం 24 గంటలని. ఈ రోజు రాత్రికి రేపు ఉదయానికే ఎట్లా తిరిగిపోతుందో వరి మీరు క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.